హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కని జీవితాంతం కష్టపడి లగ్జరీ హౌస్, మంచి కారు, బోలెడు బ్యాంక్ బ్యాలెన్స్, ఏ చింత లేని జీవితం కావాలని కోరుకుంటున్నారో అనుకుందాం. అయితే అప్పుడు మీ వయసు ఒక 70 సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం. అంటే దీని అర్థం ఎంతోమంది జీవితాంతం ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చే టైంకి అవన్నీ దక్కించుకుంటారు కదా. అందుకే అలా చెప్పాను. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మీ ఓల్డ్ ఏజ్ పిక్లో ఉండే సమయంలోనే ఇవన్నీ మీరు సాధించుకుంటారు. మరి మీరు అవన్నీ ఎంజాయ్ చేయగలరా? వయసులో ఉన్న వారితో పోలిస్తే అస్సలు చేయలేరు. నిజంగా ఈ ప్రపంచంలో చాలామంది చేస్తున్న పని ఇదే. యావరేజ్ పీపుల్ ఇదే ట్రాక్లో వెళుతున్నారు. 20-23 సంవత్సరాల వరకు చదువు, 30-35 సంవత్సరాలకు ఉద్యోగం, జీవితం, తర్వాత రిటైర్మెంట్ కోసం వెయిటింగ్. వయసు అయిపోయిన తర్వాత మీరు మిలేనియర్లు అయితే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అప్పటికి మీరు ఎంజాయ్ చేయాల్సిన వయసు ఎప్పుడూ వెళ్ళిపోతుంది. మీ ఎర్లీ ఏజ్లోనే ఫినాన్షియల్గా ఫ్రీ అయిపోయి ఈ లగ్జరీస్ అన్నీ ఎర్లీ ఏజ్లోనే ఎంజాయ్ చేస్తే అది కదా లైఫ్. అందుకే మీరు దానికి సంబంధించిన ఒక పుస్తకం గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను ఆ పుస్తకం గురించి చెప్పబోతున్నాను. మీరు యంగ్ ఏజ్లోనే రిటైర్ అవ్వాలి అనిపించే కీ పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ప్రపంచ కుబేర్లు అనగానే మీ మైండ్లో బిల్ గేట్స్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ లాంటి పేర్లన్నీ కదులుతాయి, మెదులుతాయి. హార్డ్లీ 24-25 ఏళ్ల అబ్బాయి ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించగలడు అని మ్యాక్సిమం పీపుల్ ఆలోచించలేరు. ఒకవేళ అలా జరిగితే అది లక్ అనుకుంటారు. రచయిత ఎంజే డిమార్కోస్ ఆయన చిన్నతనంలో ఐస్ క్రీమ్ తింటుండగా ఒక మెరిసిపోతున్న ల్యాంబోర్గినీ కార్ చూశాడు. అది ఎవరో ఓ పెద్దవాళ్ళదై ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా కార్ ఓనర్ యంగ్స్టర్ ఆయన దగ్గరకు వెళ్ళి ఏం చేస్తుంటారో అని అడిగితే ఆయన ఒక ఇన్వెంటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే ధనవంతుడు కావచ్చు అని ఆ రచయితకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఎన్నో రీసెర్చ్లు చేశాడు, ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎంతో మందిని కలిశాడు. చివరకు ఆయనకి తెలిసింది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనుషులు 3 దారుల్లో వెళ్తారు. ఒకటి సైడ్ వాక్, ఇంకొకటి స్లో లేన్ అండ్ థర్డ్ వన్ ఫాస్ట్ లేన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా సైడ్ వాక్ మీద వెళ్లే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ చేయని ఈ టైప్ వాళ్ళు ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటారు. వీరి జీవితం శాలరీ నుంచి శాలరీ వరకే ఉంటుంది. శాలరీ రాగానే రోజువారీ ఖర్చులు, నెలవారీ ఖర్చులు చూసుకుంటారు. పొరపాటుగా ఎప్పుడైనా శాలరీ రాకపోతే చాలా కష్టాలు ఎదుర్కొంటారు. వీళ్ళ దృష్టిలో లక్ ఉన్నవాళ్ళు మాత్రమే ధనవంతులు అవుతారు అని అనుకుంటారు. సైడ్ వాక్లో 2 కేటగిరీల వాళ్ళు ఉంటారు, సైడ్ రిచ్ అండ్ సైడ్ పూర్. సైడ్ పూర్ అంటే పైన చెప్పినటువంటి వాళ్ళు అందరూ ఈ సైడ్ పూర్ కేటగిరీలోకి వస్తారు. సైడ్ రిచ్ కేటగిరీ వాళ్ళు రిచ్గా ఉన్నట్లు షో ఆఫ్ కోసం మాత్రమే వాళ్ళ వేష భాషలు మార్చుకుంటారు. వాళ్ళ శాలరీ 40,000 ఉంటే ఈఎంఐలోనైనా సరే వేరే వాళ్లకు చూపించుకోవడం కోసం 60,000 ఫోన్ను వాడుతూ ఉంటారు. వీళ్ళ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ 0. వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళు లగ్జరీస్ మీదే ఖర్చు పెడతారు. వీళ్ళు ఎప్పటికీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అండ్ ఫ్రీ అవ్వలేరు. నెంబర్ 2, స్లో లేన్లో వెళ్ళేవాళ్ళు. వీళ్ళు సైడ్ వాకర్స్ కంటే మిలియన్ టైమ్స్ బెటర్గా ఉంటారు. వీళ్ళకి రేపటి గురించే చింత ఉంటుంది. ఫ్యూచర్ సెక్యూరిటీల కోసం వీళ్ళు చేస్తున్న జాబ్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ కొంత అమౌంట్ తీసి సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ధనవంతులు అవ్వడానికి ఇది కూడా సరైన దారి కాదని రచయిత అంటారు. వీరు ఒక సమయం వచ్చేసరికి తప్పకుండా ధనవంతులు అవుతారు, కానీ అప్పటికే సగం జీవితానికి పైగా అయిపోతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకోండి. డాక్టర్ అవ్వడానికి మీకు చాలా సమయం, అలాగే లక్షల్లో డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. అలాగే మీరు ఒక 25 సంవత్సరాలకి డాక్టర్ పూర్తి చేసుకుని తర్వాత 25 నుంచి 30 సంవత్సరాలు ఒక హాస్పిటల్లో లేకుంటే ఓన్గా క్లినిక్ ఓపెన్ చేసి అప్పుడు సంపాదన మొదలుపెట్టి ధనవంతులుగా మారతారు. అలాగని మీరు డాక్టర్ చదవద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. డాక్టర్ అయి సేవ చేయాలన్న గొప్ప డ్రీమ్ చాలా మందికి ఉంటుంది. కానీ ధనవంతులు అవ్వడం కోసం డాక్టర్ చేయాలనుకునే వాళ్లకు ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఎర్లీ ఏజ్లో ధనవంతులు అవ్వడానికి రచయిత మనకు 3వ మార్గాన్ని రికమెండ్ చేస్తున్నాడు. అదే నెంబర్ 3, ఫాస్ట్ లేన్లో వెళ్లే వాళ్ళ గురించి తెలుసుకోవడం. వాళ్ళకి స్కూల్ వరకు, కాలేజ్ వరకు లిమిట్ అనేది ఉండదు. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. జీవితం అంతా కష్టపడి సంపాదించే పని లేకుండా ఈ నాలెడ్జ్తో ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటారు. దీనికోసం వీలైనంత వరకు అసెట్స్ సంపాదిస్తూనే ఉంటారు. ఒక సమయం వచ్చేసరికి తప్పకుండా మిలియనీర్స్ అవుతారు. అయితే ఇది అంత ఈజీ కాదు సుమా. దీనికోసం వాళ్ళు చాలా కష్టపడాలి, కొన్ని సాక్రిఫైజ్లు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫాస్ట్ లైన్లో ఎలా వెళ్ళాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. దీనికోసం 4 పాయింట్లు తప్పకుండా ఫాలో అవ్వాలి. పాయింట్ నెంబర్ 1, అటాక్ ద నీడ్. పబ్లిక్ అవసరాల్ని గుర్తించి అటువంటి సిస్టమ్ని తయారు చేయడం ద్వారా బోలెడు డబ్బులు సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్గా ఓలా క్యాబ్స్. పబ్లిక్ బస్సుల కోసం, ఆటో కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో కేవలం ఒక్క అప్లికేషన్ ద్వారా ఓలా క్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ అవసరాన్ని తీరుస్తూ పెద్ద కంపెనీ అయింది. అదేవిధంగా ఓయో రూమ్స్, తక్కువ రేట్స్కి హోటల్ రూమ్స్ ముందుగా రిజర్వ్ చేసుకోవడం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు.
మీరు కూడా ప్రజల అవసరాలు తీర్చగలిగే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, హై ఎంట్రీ బ్యారియల్ బిజినెస్. మీరు ఒక క్లాత్ స్టోర్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారనుకోండి, చేసిన వెంటనే ట్రాఫిక్ రాదు కదా. అప్పటికే చాలామంది మార్కెట్లో అదే బిజినెస్లో పాతుకుపోయి ఉంటారు. వాళ్ళని బీట్ చేయాలంటే వారందరిలో లేని ఏదో ఒక కొత్తదనం మీ షాప్లో, మీ క్లాత్లో ఉండి తీరాలి. పాయింట్ నెంబర్ 3, స్కాబిలిటీ. మీ దగ్గరగా ఉన్న ప్రొవిజన్ స్టోర్ అది ఎంత పెద్దదైనా కూడా దాని యజమాని జెఫ్ బెజోస్ అంతటి గొప్పవాడు కాడు కదా. కారణం ఏంటంటే ఆ గ్రోసరీ షాప్ అయినా ఒక లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే సర్వీస్ ఇవ్వగలడు. కానీ అమెజాన్ ద్వారా జెఫ్ బెజోస్ ప్రపంచం మొత్తం షాపింగ్ చేసే అప్లికేషన్ను క్రియేట్ చేశాడు. అదేవిధంగా మెక్డొనాల్డ్స్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. మీ బిజినెస్ ఎంత ఎక్కువగా స్కేల్ చేయగలిగితే మీరు అంత ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు, బిలియనీర్స్ అవుతారు. లాస్ట్ పాయింట్, డిటాచ్ యువర్ బిజినెస్ విత్ టైం. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించగలిగే బిజినెస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు సెల్లర్ అయ్యి ఉండుంటే మీ అవసరం లేకుండానే మీ ప్రోడక్ట్ అమ్ముడుపోతూ ఉంటుంది. లేదా ఒక ఇల్లు కొని అద్దెకిచ్చినా కూడా డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. 24 గంటలు మీకు డబ్బు సంపాదించి పెట్టగలిగే ఇలాంటి అసెట్స్ ఎన్నో ఉన్నాయి. అలా సంపాదించి పెట్టే టాప్ 10 బిజినెసెస్ ఐడియాస్ గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి వెళదాం. ఇప్పటి వరకు ఇందులో నేను చెప్పిన విషయాలన్నీ ఎంజెడి మార్కోస్ రాసిన ద మిలియనీర్ ఫాస్ట్ లేన్ అనే పుస్తకం నుంచి తీసుకున్నవే. మీరు యంగ్ ఏజ్లో మిలియనీర్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ పుస్తకంలో కొన్ని విషయాలను ఫాలో అవ్వగలిగితే మీ మైండ్ సెట్ మారుతుంది. మైండ్ సెట్ మారితే మీరు సక్సెస్ వైపు వెళుతున్నట్టే లెక్క.